రండి, లేకపోతే మీకు తమిళ్ సినిమా కనబడుద్ది. నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ పార్ట్ యొక్క లింక్ ఇస్తాను. దాని ద్వారా ఫస్ట్ వీడియోకి వెళ్ళి చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఇప్పుడు మనం డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళిపోదాం. మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది వరల్డ్ వార్ 2 తర్వాత నుండి 2018 వరకు రిలీజ్ అయిన మోడల్స్ గురించి, జరిగిన కథ గురించి అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ యొక్క అసలైన సక్సెస్ స్టోరీ గురించి కూడా ఈ వీడియోలోనే మనం తెలుసుకుందాం. ఈ ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ని మిలిటరీ వాళ్ళు యూజ్ చేయడం వల్ల రాయల్ ఎన్ఫీల్డ్ పేరు మోతమోగిపోయింది. అండ్ అప్పట్లోనే రాయల్ ఎన్ఫీల్డ్ అంటే తెలియని వారే లేకుండా పోయారు. గొప్ప స్టాండర్డ్ మిలిటరీ బైక్గా మారిపోయింది. కంట్రీ మొత్తం డిప్రెషన్లో ఉన్న, అంటే క్రైసిస్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ మాత్రం వాళ్ళకి వచ్చే లాసెస్ని పట్టించుకోకుండా ప్రొడక్షన్ లైన్ని కంటిన్యూ చేస్తూనే ఉండేది. అప్పుడు రిలీజ్ అయిన మోడల్స్ గురించే ఇప్పుడు నేను చెప్పబోయేది. అంటే 1946 to 1954 మధ్యలో రిలీజ్ అయిన మోడల్స్ గురించి. అప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ కొన్ని మేజర్ చేంజెస్తో బైక్స్ని మార్కెట్లోకి తీసుకురావడం మొదలుపెట్టాయి. అవి ఏంటంటే సింగిల్ సిలిండర్ OHV 350cc మోడల్ G అండ్ 500cc మోడల్ J. వీటిల్లో స్పెషాలిటీ ఏంటంటే గట్టిగా ఉండే రిజిడ్ రేర్ ఫ్రేమ్ని అండ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ని కలిగి ఉండే డిజైన్తో ఇవి మార్కెట్లోకి తీసుకొచ్చారు. వీళ్ళు ఎంత కొత్త మోడల్స్ని ఇన్నోవేటివ్గా మార్కెట్లోకి తెస్తున్నా అప్పట్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ సరిగా లేకపోవడం వల్ల వీళ్ళు తయారు చేసిన బైక్స్ అంతగా అమ్ముడుపోయేవి కాదు. సో ఈ మోడల్ Gని అండ్ మోడల్ Jని అండ్ అంతకుముందు వాళ్ళు చేసిన ఓవర్ ప్రొడక్షన్లో మిగిలిపోయిన ఎక్స్ మిలిటరీ మోటార్ సైకిల్స్ అయిన SV మోడల్ C అండ్ OHV మోడల్ CO సింగిల్స్, ఇలాంటి మోడల్స్ అన్నిటినీ కొంచెం తక్కువ ప్రైస్కి పెట్టి వేరియస్ మిలిటరీ సర్వీసెస్ ద్వారా అమ్మటానికి రెడీ అయ్యి మ్యాక్సిమం ఓల్డ్ స్టాక్స్ అన్నిటినీ అమ్మేశారు. తర్వాత 1948లో వాళ్ళు తయారు చేసిన ఒక మోడల్కి రాయల్ ఎన్ఫీల్డ్ లెవెల్ ఒక్కసారిగా ఆకాశాన్ని అంటింది. వాళ్ళు వాళ్ళ బైక్లో రేర్ సస్పెన్షన్ స్ప్రింగ్ని ఇన్సర్ట్ చేయడమే కారణం. ఫస్ట్ ఇది ట్రైల్ మోడల్స్గా తెచ్చి తర్వాత రోడ్ గోయింగ్ మోడల్ బుల్లెట్ 350cc సింగిల్ సిలిండర్ OHVని మార్కెట్లోకి తెచ్చారు. అది చాలా బాగా క్లిక్ అయ్యి గొప్ప లాభాలు తెచ్చిపెట్టింది. తర్వాత కొంతకాలానికి బుల్లెట్ 500ccని కూడా మార్కెట్లోకి తెచ్చారు. అది కూడా బాగానే అమ్ముడిపోయింది. తర్వాత 1949లో ఇంకొక అదిరిపోయే మోడల్ని మార్కెట్లోకి తెచ్చారు. అవి ట్విన్స్ అనే పేరుతో రాయల్ ఎన్ఫీల్డ్ మెటియార్స్, 700cc సూపర్ మెటియార్స్ అండ్ 700cc కాన్స్టలేషన్ అనే పేర్లతో వాళ్ళకి లాభాలు తెచ్చిపెట్టే బైక్స్ని మార్కెట్లోకి వదిలారు. అప్పట్లో వీటి కోసం జనాలు ఎగబడేవాళ్ళు. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ నుంచి వచ్చిన బడ్జెట్ మోటార్ సైకిల్స్ అవి. అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కొనుక్కునే ప్రైస్ రేంజ్లో వాటిని మార్కెట్లోకి తెచ్చారు. ఇవి క్లిక్ అవ్వడానికి ఒక మెయిన్ కారణం కూడా అదే. అప్పుడు ఆ కంపెనీకి ఉండే రెప్యుటేషన్ కూడా పెరిగింది అండ్ ఆ బైక్స్ యొక్క రీసెల్లింగ్ వాల్యూ కూడా పెరిగింది. ఈ ట్విన్ మోడల్స్లో రాయల్ ఎన్ఫీల్డ్ 700cc కాన్స్టలేషన్ అనే ట్విన్ మోడల్ చాలా గొప్ప పేరు సంపాదించుకుంది అండ్ దీనికి ఫస్ట్ సూపర్ బైక్ అనే పేరు కూడా పెట్టారు. తర్వాత 250cc మోటార్ సైకిల్స్ని తయారు చేయడం మొదలుపెట్టారు. అవి 250cc మోడల్స్ అనే పిలిచేవాళ్ళు. ఇవి చేయటం ఎందుకు మొదలుపెట్టారంటే ఈ బైక్స్ని యూకేలోని ప్రజలందరూ ఈజీగా నడపచ్చు. అంటే ఏమాత్రం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేనోళ్ళు కూడా ఈ బైక్స్ని ఈజీగా నడపచ్చు అని వాళ్ళు అనుకునేవాళ్ళు. వాళ్ళు అలా ఎందుకు అనుకుంటారో వాళ్ళకే తెలియాలి. అలా అనుకునే ఈ బైక్స్ని ఎక్కువగా కొనుక్కునేవాళ్ళు. తర్వాత లేట్ 1950s అండ్ ఎర్లీ 1960sలో 250cc మోడల్స్ని ఎక్కువగా తయారు చేయడం మొదలుపెట్టారు. వీటిల్లో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ రేసర్ ది GP అండ్ ది స్కామ్లర్ ది మోటో X, ఇలాంటి మోడల్స్ అన్నీ క్రుసాడర్ ఫ్రేమ్తో, ఇంకా లీడింగ్ లింక్ ఫోర్క్స్తో అండ్ విలియర్స్ స్టార్ మార్క్ ఇంజన్తో ఈ బైక్స్ని మార్కెట్లోకి తెచ్చారు. అప్పుడు బేస్ మోడల్ అయిన క్రుసాడర్ 248cc మోడల్ మంచిగా ఫేమస్ అయ్యి అప్పట్లో బెస్ట్ సెల్లర్గా నిలిచింది. తర్వాత 1965లో 21 bhp 16 kW వేరియంట్ అయిన కాంటినెంటల్ GTని రిలీజ్ చేశారు. ఈ బైక్స్ రెడ్ కలర్ GRP ట్యాంక్తో, 5 స్పీడ్ గేర్ బాక్స్తో, హ్యాండిల్ బార్ క్లిప్స్తో, రేర్ సెట్ ఫుట్ రెస్ట్తో, స్వెప్ట్ పైప్ అండ్ హంప్ బ్యాక్డ్ సీట్స్తో లాంచ్ చేశారు.
ఇవి వాటికి ఉండే రేసింగ్ స్టైల్ డిజైన్ వల్ల బాగా అమ్ముడుపోయాయి. తర్వాత అవోన్ స్పీడ్ ఫ్లో డిజైన్తో రేసింగ్ బైక్ మోడల్స్ని రెడ్ అండ్ వైట్ కలర్స్తో రిలీజ్ చేశారు. అందులో మెయిన్ మోడల్స్ అయిన ఒలింపిక్ అండ్ 250 సూపర్ 5 అండ్ 250 టర్బో ట్విన్ని విలియర్స్ 247cc ట్విన్ సిలిండర్ 2 స్ట్రోక్ ఇంజిన్తో కంబైన్ చేసిన డిజైన్ని మార్కెట్లోకి రిలీజ్ చేశారు. తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ జీపీ ప్రొడక్షన్ వాల్యూమ్ రేసర్ని ఫస్ట్ టైం ఎంజీపీ అనే రేసెస్లో ఈ బైక్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎంజీపీ అంటే మ్యాక్స్ గ్రాండ్ ప్రింక్స్. ఇది బైక్ రేసెస్ని నిర్వహించే ఒక సంస్థ అన్నమాట. తర్వాత 1960sలో ఇంటర్సెప్టార్ 692ccని అండ్ 1960 to 1970 మధ్యలో 736cc సిరీస్ 1 ఇంటర్సెప్టార్ని అండ్ సిరీస్ 2 అండ్ సిరీస్ 3 ప్రోటోటైప్ ఇంటర్సెప్టార్స్ని యూఎస్ మార్కెట్ కోసం భారీగా తయారు చేసి అమ్మటం మొదలుపెట్టింది. ఈ ఇంటర్సెప్టార్ బైక్స్లోని స్పెషాలిటీ ఏంటంటే క్వార్టర్ మైల్ని 13 సెకండ్స్లోపే కంప్లీట్ చేయటం. అంటే దాదాపు 175 km/h స్పీడ్తో వెళ్ళే బైక్స్ అన్నమాట. వీళ్ళు ఎంత మంచి మోడల్స్ని మార్కెట్లోకి తెచ్చినా ఆ మంచి మోడల్స్ని కొనేవాళ్ళు మాత్రం ఎక్కడో ఒక్కళ్ళే ఉండేవాళ్ళు. కాబట్టి వీళ్ళ కంపెనీ ఎప్పుడూ నష్టాల్లోనే నడుస్తూ ఉండేది. దాని కారణంగానే ఇంగ్లాండ్లో ఉన్న రెడిచ్ ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ ఆపేసి ఆ ఫ్యాక్టరీని మూసేశారు. దాని తర్వాత బ్రాడ్ఫోర్డ్ ఆన్ అవోన్ ఫ్యాక్టరీని కూడా 1970లోనే నష్టాల వల్ల మూసేశారు. ఇప్పుడు ఎన్ఫీల్డ్ ఇండియన్స్ గురించి తెలుసుకుందాం. 1955 to 1959 మధ్యలో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్కి రెడ్ కలర్ పెయింట్ వేసి యూఎస్ మార్కెట్లో ఇండియన్ మోటార్ సైకిల్స్ అనే పేరుతో అమ్మకాలు చేపట్టేవాళ్ళు. అది బ్రాక్ హౌస్ కార్పొరేషన్ ద్వారా మార్కెటింగ్ చేసేవాళ్ళు. ఈ బార్క్ హౌస్ కార్పొరేషన్ చేతుల్లోనే ఇండియన్ సేల్స్ కార్పొరేషన్ కూడా ఉండేది. దీని ద్వారానే యూఎస్ మార్కెట్లోకి ఎన్ఫీల్డ్ ఇండియన్స్ అనే టైటిల్తో బైక్స్ని అమ్మేవాళ్ళు. ఎందుకంటే దూరపు కొండలో నునుపుగత భయ్య అందుకు. కానీ ఆ ప్రయత్నం అంతగా సక్సెస్ కాలేదు. తర్వాత 1953లో స్ప్రింగ్ఫీల్డ్ ఫ్యాక్టరీని కూడా ఆపేశారు. తర్వాత 1960లో వాళ్ళు మార్కెటింగ్ అగ్రిమెంట్ టైం కూడా అయిపోయింది. సో మళ్ళీ 1961లో యూఎస్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఓన్ నేమ్తో మళ్ళీ ఫ్యాక్టరీ పెట్టి బైక్స్ని మార్కెట్లోకి ఓన్గా తెచ్చేది. ఇక్కడ చరిత్రలో నిలిచిపోయే ఇంకో మోడల్ ఏంటంటే ఎన్ఫీల్డ్ ఇండియన్ 700cc ట్విన్. దీన్నే చీఫ్ అని కూడా పిలుస్తారు. ఇవి అప్పటిదాకా రిలీజ్ అయిన మోడల్స్. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియాకి ఎప్పుడు ఎక్కడ ఎలా వచ్చిందో తెలుసుకుందాం. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ఇండియాకి తెలియాల్సిన సమయం వచ్చింది అండ్ తెలిసింది కూడా. ఇండియన్ ఆర్మీకి 800 బుల్లెట్ బైక్స్ కావాలని 1952లో మద్రాస్ మోటార్స్ ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్కి ఆర్డర్ పెడతారు. అప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ మద్రాస్ మోటార్స్తో టైఅప్ అయ్యి ఇంగ్లాండ్లో ఉన్న రెడిచ్ ఫ్యాక్టరీ నుండి మద్రాస్కి స్పేర్ పార్ట్స్ అన్నీ పంపించి అక్కడ అసెంబుల్ చేసి మార్కెట్ చేయడం మొదలు పెడతారు. ఇండియాలో ఫస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ అసెంబ్లింగ్ ప్లాంట్ 1955లో మద్రాస్లో ఉన్న తిరువట్టూరు అనే ఊర్లో స్టార్ట్ చేస్తారు. తర్వాత 1977లో ఇండియన్ ఎన్ఫీల్డ్ అనే పేరుతో ఈ 350cc బుల్లెట్స్ బాగా ఫేమస్ అయ్యాయి. ఎంత బాగా ఫేమస్ అయ్యాయంటే చివరికి యూకేలో అండ్ యూరోప్లో కూడా ఈ ఇండియన్ ఎన్ఫీల్డ్ అనే పేరుతోనే ఈ బైక్స్ నమ్మేవాళ్ళు. తర్వాత 1989లో 24 bhp 500cc బుల్లెట్ని రిలీజ్ చేశారు. దీంట్లో క్లాసిక్గా, డీలక్స్గా అండ్ స్టార్ ట్రిమ్ అనే మోడల్స్ని కూడా రిలీజ్ చేశారు. తర్వాత 1993లో మరొక అదిరిపోయే, చరిత్రలో నిలిచిపోయే, వరల్డ్స్ ఫస్ట్, ప్రపంచపు మొట్టమొదటి బాగా మైలేజ్ ఇచ్చే మరొక ఫ్యూయల్ ఎఫిషియెంట్ అయిన 325cc డీజిల్ బుల్లెట్ని తయారు చేశారు. ఇది ప్రపంచపు ఫస్ట్ డీజిల్ బైక్ అనమాట. దీని పేరు ఎన్ఫీల్డ్ డీజిల్. వాళ్ళు ఎంత గొప్ప మోడల్స్ని మార్కెట్లోకి తెస్తున్నా అప్పట్లో ఆ బైక్స్ కొనే వాళ్ళు చాలా తక్కువ మంది కావడంతో ఇంకా స్లోగా వాళ్ళ బిజినెస్ మొత్తం డల్ అయిపోయి ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోయి చివరికి రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని అమ్ముకునే స్టేజ్కి వచ్చేస్తారు. 3వ పార్ట్లో రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీని ఎవరికి అమ్మారు, ఆ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ని ఎలా ఇంప్రూవ్ చేసింది, ఇప్పటి వరకు రిలీజ్ అయిన మోడల్స్ ఏంటి అండ్ ప్రజెంట్ మార్కెట్లో అవైలబుల్గా ఉన్న మోడల్స్ యొక్క ప్రైస్ లిస్ట్ అన్నీ 3వ పార్ట్లో చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. కొన్ని యూట్యూబ్ కాపీరైట్స్ కారణంగా ఈ వీడియోని 2 పార్ట్స్ చేయాల్సి వచ్చింది. దానికి క్షమించండి.